జన్మనిచ్చిన తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి ఇంటి వెనకాలనే పాతిపెట్టేసింది. ఈ ఘటన కేరళలోని త్రిశూర్‌లో చోటు చేసుకుంది. చాలా బాధాకరంగా ఉంది ఈ ఘటన వింటా ఉంటే. ఇందాకే చూసాను నేను గూడా. వాళ్ళ పేర్లు అనీషా, ఆ అబ్బాయి పేరు భవిన్. ఆ అమ్మాయికి 23 ఏండ్లు, ఆ అబ్బాయికి 27 ఏండ్లు. వీళ్ళిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంచెం ప్రేమగా మారింది. కాంటాక్ట్స్ తీసుకున్నారు. రోజు మాట్లాడుకుంటున్నారు. ఫిజికల్‌గా కలుస్తున్నారు. అంతా బానే ఉంది. 2021లో ఆ అమ్మాయికి ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని చంపి ఇంటి వెనకాలనే పాతిపెట్టేసింది. చిన్న బిడ్డ. చుట్టుపక్కల వాళ్ళడిగితే బిడ్డకి పేగు చుట్టుకునింది. అందుకే చనిపోయినాడని చెప్పి నమ్మిచ్చే ప్రయత్నం చేసింది చుట్టుపక్కలంతా. ఇంకో బిడ్డ ఆగస్టు 29, 2024లో జన్మించాడు. చిన్న బాబు. పుట్టి కళ్ళు తెరిచినాడో లేదో కూడా ఇంకా తెలీదు. ఆ బాబుని పుట్టిన వెంటనే గొంతు కోసి అక్కడే అదే ప్లేస్‌లో పూడ్చిపెట్టి చంపేసింది. ఎంత దరిద్రంగా ఉందంటే ఈ ఘటన, చివరికి ఆ అస్థిపంజరాలు తీసి మొన్న దానికి దహన సంస్కారాలు చేయాలని చెప్పి భవీన్ అనే వ్యక్తికి చెప్పడంతో అస్థిపంజరాలు తీసి ఆ అబ్బాయికి ఇవ్వడంతో ఆ అబ్బాయి అవే పనులు చేయకుండా అది మూటగట్టి దాచిపెట్టుకున్నాడు. నువ్వేం మగోడివో నాకు అర్థం కావట్లేదు. ఆ అస్థిపంజరాలు దాచిపెట్టిందే కాకుండా ఈ అమ్మాయికి, ఈ అబ్బాయికి ఏదో గొడవలు ఏర్పడింది. మనస్పర్ధలు వచ్చింది. చివరికి ఆ అమ్మాయి నాకు ఇంకొద్దు లవ్ ఇంకేమొద్దు ఇంకా ఆపేద్దామనే సమయంలో లేదు నువ్వు నాకు ఖచ్చితంగా కావాలి, ఫిజికల్‌గా హెల్ప్ చేయాలి అని చెప్పి మనోడు టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. అమ్మాయి నిరాకరించడంతో ఈ అస్థిపంజరాల విషయం నేను అందరికీ చెప్పేస్తాను. నాకు నువ్వు ఫిజికల్‌గా హెల్ప్ చేయకపోతే అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. చివరికి పోలీస్ స్టేషన్‌లో ఎత్తుకొని పోయి ఆ అస్థిపంజరాలు చూపిస్తే పోలీసులే షాక్ అయితున్నారు. ఈ అస్థిపంజరాలను చూసి. చూడండి, చిన్న, పెద్ద, ముసలి, ముతక ఎవ్వరిని చూసేలేదు. సంపుకుంటా పోవడమే. ఎక్కడున్నామండి మనం అసలు? దరిద్రం కాకపోతే ఈ సమాజంలో పుట్టి చిన్న పిల్లలు కళ్ళు కూడా తెరవని పిల్లల్ని చంపేసి పూడ్చిపెట్టిందంటే అది ఎంత దరిద్రపు నీచపు మహిళ అంటే అది.